ఇంతవరకు పాలస్తీనాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ ఉన్నట్టుండి తన లక్ష్యాన్ని ఇరాన్ వైపు మార్చుకుంది. అసలు ఇజ్రాయెల్ ఇరాన్ను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది, దానిపై ఎందుకు దాడులు చేస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం. ఇరాన్ యొక్క అణు కార్యక్రమం ఇజ్రాయెల్కు ప్రధాన ఆందోళనగా ఉంది. ఇరాన్ అత్యంత శుద్ధి చేసిన యురేనియం, హారిలీ ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను సమకూర్చుకుందని, ఇది అణు బాంబుల తయారీకి ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఉదాహరణకు, ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఐడిఎఫ్ ప్రకారం ఇరాన్ 9 అణు బాంబులకు సరిపడా యురేనియం నిల్వలను కలిగి ఉందని, ఇందులో 3వ వంతు గత 3 నెలల్లోనే ఉత్పత్తి అయిందని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ అణు ముప్పును నిరోధించడానికి దాడులు అనివార్యమని ప్రకటించారు. 2. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు ప్రాక్సీ యుద్ధాలు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య దీర్ఘకాలంగా ప్రాక్సీ యుద్ధం నడుస్తోంది. ఇరాన్ లెబనాన్లోని హెజ్బుల్లా, పాలస్తీనాలోని హమాస్ వంటి సంస్థలకు మద్దతు ఇస్తుంది. ఇవి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్నాయి. ఉదాహరణకు, ఏప్రిల్ 2024 1న ఇజ్రాయెల్ సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై దాడి చేసి ఇరాన్ జనరల్స్ ను చంపింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై ఏప్రిల్ 13న డ్రోన్లు మరియు మిస్సైల్స్ తో దాడి చేసింది. ఇటువంటి ఘర్షణలు జూన్ 2025లో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులకు దారితీశాయి. 3. సైనిక స్థావరాలు మరియు నాయకులపై దాడులు. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు, నటాంజ్, ఖందాబ్, ఖర్రమాబాద్ మరియు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ నాయకులను లక్ష్యంగా చేసింది. ఈ దాడులలో ఐఆర్జీసీ కమాండర్ హొస్సేన్ సలామీ, ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బాఘేరీ మరియు అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇజ్రాయెల్ ఈ దాడులను ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యాలను నాశనం చేయడానికి మరియు అణు బాంబు తయారీని అడ్డుకోవడానికి చేసినట్లు పేర్కొంది. 4. స్వీయ రక్షణ మరియు భద్రతా ఆందోళనలు. ఇజ్రాయెల్ తన దాడులను స్వీయ రక్షణ చర్యలుగా సమర్థిస్తోంది. ఇరాన్ మిస్సైల్స్ ఇప్పటికే ఐరోపాకు చేరే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగిస్తున్నాయని ఎక్స్ పోస్ట్లలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తన దాడులు అణు స్థావరాలు మరియు సైనిక లక్ష్యాలపై మాత్రమే కేంద్రీకృతం చేస్తుందని, పౌరులను లక్ష్యంగా చేయడం లేదని వాదిస్తోంది. 5. దౌత్యపరమైన వైఫల్యం. 2015 జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JPOA నుంచి 2018లో యుఎస్ ఉపసంహరణ తర్వాత ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు విఫలమయ్యాయి. 2025లో యుఎస్ ఇరాన్ మధ్య ఒమన్, రోమ్లలో జరిగిన చర్చలు ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు దిగింది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తోంది, కానీ ఇజ్రాయెల్ దానిని ప్రమాదంగా భావిస్తోంది. అయితే ఈ దాడులు పౌరులపై కూడా ప్రభావం చూపాయని, టెహ్రాన్లోని నివాస ప్రాంతాలు దెబ్బతిన్నాయని ఇరాన్ ఆరోపించింది. దీనిని ఇజ్రాయెల్ ఖండించింది.